ఫ్రెండ్స్ ఇంకా మేము బయటికి వచ్చినాం. ఎందుకు వచ్చినామా అంటే నిన్న మా అమ్మమ్మ అవుతుందా నాకు మా అమ్మమ్మ ఈ 11 దినాలు చాయ్ బిస్కెట్ ఆడ పెట్టి రావాలి. ఏడ మేము ఎక్కడైతే నిన్న ఆమెను కాల్చినామో అక్కడ పెట్టి రావాలి. ఎందుకంటే ఆమె ఉన్నది ఇంకా తిన్నది తాగింది అనే ఒక చిన్న నమ్మకంతో అయితే మేమైతే పోతున్నాం. ఇప్పుడు టైం వచ్చి 5:30 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నేను మా మామ మా బాబాయ్ ఇంకో బాబాయ్ ఈ అందరం పోయి ఆమె దగ్గరికి పోయి ఫస్ట్ ఛాయ్ తీసుకొని ఆమెకి ఏ ఛాయ్ అయితే ఇష్టమో ఆ ఛాయ్ తీసుకొని బిస్కెట్ తీసుకొని, అంటే కొంతమందికి ఏ ఛాయ్ పోసినా నడుస్తుంది కదా అని అనుకుంటారు, కానీ కొంతమంది ముట్టుకోరు. సో వాళ్ళకి ఏ ఛాయ్ ఇష్టమో అదే ఛాయ్ తీసుకొని వచ్చి వాళ్ళకి పెట్టి అక్కడ పెట్టిన తర్వాత, అంటే మేము ఆల్రెడీ తాగినాము, మాదేం ఉండదు, కానీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మా మామ తాగలేడు. మా మామ వాళ్ళ మమ్మీకి పెట్టిన తర్వాతనే తాగుతాడు. సో అది ఫ్రెండ్స్. ఓకే, అందరు బాగుర్రు కదా? జై శ్రీరామ్. వచ్చినా అంటే తగ్గేదేలే. జై జవాన్ జై కిసాన్. ఇక చూడండి అక్కడే మునిగిపోయినట్టు. ఎందుకంటే మ్యాక్సిమం మనోళ్ళు ఎంతసేపు మన దగ్గర ఏమైనా ఉంది అని అంటేనే ముంగడికి దారి చూపిస్తారు. లేకపోతేనేమో మన దగ్గర ఏం లేదు, చిల్లి గవ్వలేదు, ఎట్లా బతకాలి ఉన్న కొంతమంది కొన్ని డబ్బులతో బతుకుతారు. కొంతమంది అరే ఎవరు ఏం పెట్టినా పెట్టకపోయినా మన బతుకు మనం బతుకుదాం రా అంటారు. ఇంకొంతమంది ఇక ఎవడు మనకేమైనా చూసిండు అబ్బాయి, మనం ఎట్లా బతికినాం అట్లా బతికితే చాలు అని అనుకుంటాం. కానీ ఒకటైతే నేను నిజం ఏంటంటే, ఎవడు మనకి ఏం చూసినా మనకు వచ్చేది ఏం లేదు అని బతుకుతాడు చూడు, వాళ్ళ లైఫ్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దొడదొడుగులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా లాస్ట్కి వాళ్ళే అవుతారు, కానీ ఇంకొవ్వరు కాదు. సో ఈ విషయంలో మా మామ వాళ్ళది అదే టాపిక్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే రీజన్గా అంటే ఈ మధ్యకాలంలో అయితే నైటు ఆడే అంతా అయిపోయి మీకు చూపించిన కదా, కళ్ళు దగ్గర పోయి అది చేసేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి దీపం చూసి వచ్చిన తర్వాత ఒక 15-20 నిమిషాలు నేను కళ్ళు మూసుకున్న కథం నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే 24 గంటలు ప్లస్ 12 గంటలు ప్లస్ ఇంకొక 12 గంటలు నిద్ర లేదంటే మీరు అర్థం చేసుకోండి. 24 గంటలు నిద్రపోలేదు నిన్న మొత్తం మీద. అన్నిటికీ నేనే పోతున్నా. అదే నేనంటే ఇప్పుడు ఆడ మనకి ఎంతో అంత పని చేసే ఛాన్స్ ఉంది, చేస్తున్నాం అంతే. నేనే పోతున్నాను ఏమంటలేదు, సారీ. మనకు ఆ ఛాన్స్ వచ్చింది. ఇంకొక సదా చెప్పాలంటే మా అవ్వ చనిపోయే మూమెంట్లో నేను లేను భయ్యా, నేను దగ్గర లేను ఆమెకి. నేను ఎక్కడో కాలేజీలో ఇంటర్ది సెకండ్ ఇయర్ది ఎగ్జామ్ ఉండే, అది ఇంపార్టెంట్ ఉండే నాకు. సో ఆ ఎగ్జామ్ కోసం అదే డేట్ ఉండే. ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతానేమో అని భయంతో ఇంకా ఎవ్వరికి చెప్పక నేను పోలేదు. అది చేసిన నా మిస్టేక్ వల్ల ఇప్పటికీ మా రంగమ్మ నాకు ఇప్పటికీ యాద వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ నేను 4-5 చావులు చేసింటా. ఎట్లా అంటే వీళ్ళలోనే మా రంగమ్మ ఉండొచ్చేమో అని ఒక సొదాగా అనిపించి నేనైతే ఇలా చేస్తున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి భయ్య. ఎందుకంటే నిన్నబి ఆమెకి చేసేటప్పుడు ఆమెనే గుర్తుకొచ్చింది, మా రంగమ్మనే గుర్తుకొచ్చింది. నా హార్ట్ఫుల్గా నా నుంచి అయితే ఆమెకి ఇంత ఏం చేయలేదు, చేయలేదు. అంటే మనముడుగా ఒక ఏం చేస్తారు కొన్ని ఉంటాయి కదా, ఆ ఒక్క చిన్న కోరిక నేను చేయలేదు. ఆ కాలేజ్ ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చేపలికి ఆమె చనిపోయింది. దినాలు అయిపోయినాయి. 11 వద్దులకు వచ్చినా నేను. నాకు ఇప్పటికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ బి డిస్కనెక్టివ్ అయినా అంటే మా నాన్నమ్మ నుంచే. నేను చదువుకున్నందాము లాయర్ కావాలన్న కోరిక ఉండే, జీవితాశ. కానీ నాకు కానీలే ఇక మొత్తం నా లైఫ్ అంతా డిస్మాషిల్ అయింది. మా కానిస్టేబుల్లో 2 మార్కులతో పోయినా నేను. 2 మార్కులతో పోయి ఇప్పుడు నేను పెయింటర్ని అయినా భయ్యా. సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేసిన, బిఎస్ఆర్ ట్రై చేసిన, సెంట్రల్ గవర్నమెంట్ వంటల దాంట్లో ట్రై చేసిన. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో
10 మార్కులకి డిఫరెంట్ ఉంటుందంట. 1 to 1 అంటేనే మనకి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాంట్లో వస్తుందంట. 1 to 3 అంటే 3 ఆప్షన్ ఉంటే కింద సాయి. 1 to 4 వంటల దాంట్లోకి వెళ్ళిపోతాం. 1 to 5 ఈ కటింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. 1 to 6 ఇక మొత్తం బట్టల ఇసిరిపెట్టెల గురించి వెళ్ళిపోతాం. మొత్తం ఇలా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎయిర్పోర్ట్లో 10 సంవత్సరాలు చేసిన వరకు మా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీలో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ లేక నేను రిజెక్ట్ అయినా, అన్నీ సెలెక్ట్ అయిన తర్వాత. నాకు ఇప్పటికీ బాధేస్తుంది సార్. నా హైట్ చూసి నాకు పోలీస్ జాబ్ వస్తుందేమో అని ఎంత ప్రయత్నించినా. అంటే ఇప్పుడు ఏదైనా జాబ్కి వెళ్దామంటే డిగ్రీ అడుగుతారు. డిగ్రీ డిస్కంటిన్యూ ఉంది. మన సూపర్వైజర్కి వెళ్ళిన, ఆ సూపర్వైజర్లు అయితే తిప్పి మాత్రం ఏడుపు వస్తుంది తెలుసా. వాళ్ళు ఇచ్చే 15,000 16,000కి ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఒకరికి పెట్రోల్ 3,000, 12,000లో 6,000, 5,000 ఇంటికి రాయి. ఇంట్లోకి ఏం వెళ్తుంది? అది పోయి ఆలోచించాలి కదా. అది ఫ్రెండ్స్ నా లైఫ్లో నాకు జరిగిన ఒడిదుడుగులు ఇప్పుడు నాకు అనుభవం లాగా నేర్పిస్తున్నాయి. అంటే ఇవన్నీ నాకు ఒక గుణం, అంటే క్లాస్ లాగా అని అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మేమైతే పోతున్నాం చాయ్ కౌంటర్ నుంచి. ఇక మొత్తానికి మేము ఇక మా అమ్మమ్మకి చాయ్, మా అమ్మమ్మ అవుతుంది ఇక వరలక్ష్మి వాళ్ళ నాన్నమ్మ అయితే నాకు అమ్మమ్మ అవుతుంది. సో గంతే. ఇప్పుడు చూడండి ఇక వచ్చి అమ్మకి చాయ్ బిస్కెట్ పెట్టేసి వెళ్ళిపోతాం మేము. ఇది ఆచారం అంటారా మామ? లేకపోతే 10 రోజులు పెట్టాలి ఖచ్చితంగా, ఏదైనా కానీ. ఇగో బొగ్గులు చూడు ఎట్లా వస్తున్నాయి. ఇదేమన్నది 36 నెంబర్ వైజ్గా 34, 35, 36 ఇది ఇంకా కాలుతూనే ఉంది. సరే పెట్టేసేమో బిస్కెట్. కిందనే పెట్టేసి అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం. వెళ్ళి ఇంకా వేరే కార్యక్రమాలు చూసుకోవాలిగా. నీళ్ళు పోయాలా? చూస్తురుగా ఫ్రెండ్స్, శివాల కోటలో ఉన్నాను. సో నేనేం చెప్పగలుగుతున్నానంటే, బంధువులు ఏమన్నారని, అన్నలు తిట్టిర్రని, తమ్ముళ్ళతో మాట్లాడాక, అక్కలు తిట్టిర్రని, చెల్లెలతో మాట్లాడాక, అమ్మ తిట్టిందని, నాన్నతో మాట్లాడాక, ఇంకా సంథింగ్ రిలేషన్లో అరే వీళ్ళు మాకన్నా గొప్పోళ్ళని అందరూ, ఎంతమంది గొప్పోళ్ళైనా, ఎంతమంది ఉన్నోళ్ళైనా, ఎంతమంది లేనోళ్ళైనా లాస్ట్కి వచ్చేది ఈ చితికే. జరా యాద్ చేసుకోండి. చాలు గొడవ పడ్డది, చాలు మాట్లాడుకోకున్నది, చాలు తిట్టుకున్నది, చాలు. మనము 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 అనేది వదిలేయండి. అందరూ మన వాళ్ళే. ఇప్పుడు చూడు లాస్ట్కి వస్తే ఏమైపోయింది? ఏమైనా తీసుకుపోయిందా? నా బంగారం తీసుకుపోయిందా? నా డబ్బు తీసుకుపోయిందా? నా ఇల్లు తీసుకుపోయిందా? ఇంకేమైనా తీసుకుపోయిందా? మారుదాం భయ్యా, నేను మారుతా. నేను ఆల్రెడీ మారిపోయినా. చాలు ఈ గొడవలు, ఈ పంచాయతీలు వద్దు మనకి. అందరితో నేను కలిసిపోవాలని నేను హార్ట్ఫుల్గా అంటున్నా. ఏదో మనోళ్ళు ఇప్పుడు ఎందుకు ఎక్కుతావు? కూర్చో దాని మీద, బండి మీద కూర్చో. ఏమొస్తావు? ఎంత ఖర్చు అయిందో చూపిస్తా పేపర్. కూర్చో, పుస్తగా కూర్చో. అది ఇప్పుడు సౌదాలు తీసుకొని పోవాలి. గోల్నాక పోయి ఆడ మటన్ తీసుకొని ఇంటికి పోయి మొత్తం ధనాదాన్ని చెప్పించేసి 10-10:30 రూపాయల కథం అయిపోతుందా? మావబి అదే అంటుండు 10:30. నువ్వు మావ అదే లెక్కలో ఉన్నాడు. 10:30, 10-10.
కాంపౌండ్ పెట్టద్దు, కాంపౌండ్ పెడితే మస్తు మళ్ళీ అతి చేశాడు ఆయన. నేను చూసినావు కదా ఆయన. మా పిన్నమ్మా 3000 వేసింది. ఇంకా నేను పాడతా పాట, నా పాట 3000 మా పిన్నమ్మ తరపు నుంచి. అంటే నేను మా పిన్నమ్మ ఒకటే కదా. ఎన్న పాట పనులు కాదు, ఎంతసేపు తోముతావు పనులు? ఆమె అంటే తోముతూనే ఉంటా. ఆమె అడిగిపోయింది పిన్నమ్మ, పోయిందా? ఆడ తోముతుందేమో. జల్లి తోమినాడు. ఇంతమంది తల్లులు ఉన్నారు. గ్రేట్. నేను అసలుకి తీసుకురావద్దా ఆయనని? కొడుకుని తీసుకురావద్దు. ఇది ఏరియా రెడ్ జోన్, రెడ్ జోన్, ఈ రెడ్ జోన్ లో మా పిల్లలు నో ఎంట్రీ. కలర్ చూడు, ఈ పెయింటింగ్ పని చేసిన ఈ కలర్ నన్ను వదులుతలేదు. ఇంత చదువుకున్నా పెయింటింగ్ పనికి ఎందుకు అవుతుంది? చదివిన చదువుకి వస్తున్నాయి పైసలు. 20,000 30,000 వస్తున్నాయి. 15,000 ఇస్తా. మా కష్టాలు ఎవరికి అర్థమైతే అమ్మా? ఓ పెయింటర్ కష్టాలు తెలుసా? జూలై ఎక్కాలి, కనిపిస్తున్నా? జూలై ఎక్కాలి, 5 ఫ్లోర్లు ఉంటుంది పని అని పిలుస్తారు. పోయిన తర్వాత ఎట్లుంటుంది తెలుసా? అరే వాళ్ళు జూలై దిగరు, నువ్వు దిగేసే అంటారు. ఇక సప్పుడా పోవాలి. లేదు గువ్వలు ఎక్కుతారు. గువ్వలు అరే అడుగు కాలు నొప్పి అంటారా, ఎక్కరు. అరే నువ్వు ఎంగులో ఉన్నావు, ఇదే ఉంటుంది. మళ్ళీ ఏమన్నా అంటే అరే సాయంత్రము జర జల్లి దిగినావు, 50 రూపాయలు తక్కువ ఇస్తా అంటారు. అది మళ్ళీ ఇప్పుడు ఎట్లా వాళ్ళ మా కష్టాలు చెప్తున్నా నేను నీకు. నీ కష్టం ఉంటుంది ఎప్పటికీ, కష్టపడితేనే ఫలితం దొరుకుతుంది. కష్టం లేదు ఎవరు మాకు పెద్దగా కాలేదు. 30 ఏళ్ళ చేస్తూనే ఉన్నా. సారీ 29 నుంచి కష్టపడుతూనే ఉన్నా. 29 నా కష్టం చేస్తున్నా. మరి నాకెందుకు బర్కత్ వస్తలేదు చెప్పు? వస్తుంది, మనం కష్టం వస్తలేదని బాధ. ఇక మా బాబాయ్ అయితే 50 ఏళ్ళ 29. అప్పుడు 650 450 నుంచి వేసుకుంటాం. అలేఖ్య పెళ్ళికి రాలేం మేము, అదే బాధేస్తుంది. ఇవి ఎన్ని రోజుల్లో పెరుగుతాయి? ఎన్ని రోజుల్లో పెరుగుతాయి ఇవి? ఓకే, ఇట్లాంటి చిన్నవి తీసుకొని పెంచుకుంటే మస్తు ఉంటాయి. మామా బాబాయ్ ఆడు మారా నాయన. చిన్నది కావాలా మనకు? ఊరెంత పడాలి కదా? ఊరెంత పడాలి భయ? ఒక 10 కిలోలతో 10-11 కిలోలు పడాలి. చదువుతున్నారు అందరూ. 19,000 19,000 అంటారు. అది నిలబడ్డ చూడు కదా, ఎంత 20,000 మీద ఉంది అది. మరా నాయన. 10,200. మంచిగానే ఉంది మేక. 7,800. 7,800 ఇచ్చేదా చోరీ చెప్పు. అవి పోయినాయి అన్న, 5 కిలోలు పోయినాయి. గిరాకే చేస్తాయి. రేట్లు ₹20 20 చేయాలి. అడుగు ₹20.
దేనికన్నా 20 రూపాయలు? అదే దేనికన్నా చెప్పు, దాని కారణం చెప్తారు, ఇస్తా. మేము జీతాలు ఉన్నాం కదా. అన్న నాకు తెలుసు అన్న, కమెలా స్టోరీ మొత్తం తెలుసు నాకు, మొత్తం తెలుసు నాకు. మా చుట్టాలు కూడా లోపల కమెలాలో చేస్తారు. ఇక్కడ చూడ రవి, ఇక్కడ మేక తలకాయ కనిపిస్తలేదు. నాడు అట్లే పట్టుకొని అడిగి ఆడదాకున్నాడు. ఎంతనాడా? మంచిగా ఉంది. ఎట్లా కాక 28 28 అంటే అది 28. మనం 22వ తారీఖు వచ్చి కథం అది ఎట్లా 28 అంటే అది వీడియో. కటింగ్ దొరకలేదు. సర్దికి కాళ్ళ నొప్పులకి దగ్గులకి ఇంకా ఏమగబడుతుర్రు. మేకపాలు చూడు, మేకపాలు అంట చూడు. కాళ్ళకి కాళ్ళ నొప్పులకి సర్దికి దగ్గుకి అన్నిటికంట చాలా ఆరోగ్యానికి మంచిదంట ఫ్రెండ్స్. ఎవరైనా కావాలనుకుంటే జియాగూడ మండికి రండి, మేకపాలు తీసుకోండి. అరే లోపల పోయి ఒకసారి మాట్లాడొద్దాం, పిలుద్దాం ఒకసారి ఎవరినైనా. అందరు పెట్టిన ఫోటో 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 మెల్లగా కొరుకుతుంది. పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. విడురా కాలం కాలసంలోకి నేను అందరు మంచిగా ఎవరు కొట్లాడలేదు, జరిగింది ఇచ్చేసి చూడు అరే గోడ ఏ బచ్చి రాయ్ కరా నువ్వు బచ్చి ఇంకోరు ఇన్నే ఉన్న మస్తు మొక్క మొక్కుదా ముంగడ్రా. గాయ్ ముక్కరాయి కింద ముక్కరాయి ముక్కరాయి మళ్ళీ ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు కూడా మొక్క ఓవా ఫోటో తీసుకురా 6 నెలల. ఫ్రెండ్స్ ఇంకా మా పిన్నమ్మ ఉల్లిగడ్డలకు వస్తుంది. పిన్నమ్మ జరా కొట్లాడకండి. నువ్వు ఆయనకు ఐడియాలు బారేస్తావు వీడియోలు తీయాలి. తిన్నారా? టిఫిన్ అయిందా? తెప్పించినావు
తీసుకో, ఉప్మా చేద్దాం అందరం, ఉప్మా తిందాం. రావాలా? అదే ఇంకా మిక్స్ నేనా మా పెద్ద మామ లాస్ట్ మామ నేను ఇప్పుడు వచ్చిండు, ఏం చేయాలి జరుగుతాను. చూడు మా సంగీత్ పిన్నమా చేస్తూనే ఉంది పని, కష్టం చేస్తూనే ఉంది. ఏమో కష్టం ఎవరికి చెప్పుకోవాలబ్బా. ఆ సాంగ్ ముద్దుల కొడుకాలో ముత్తరమిస్తున్నా బిడ్డ. ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే గజిబిజితో చాలా అమ్మ మూడు అయినాయి మమ్మీ, మూడు అయినాయి. అరే యువతల్లి మూడైనాయి రా బాబు, అవతలివి కాలేవు. అత్తమ్మా రండి ఇప్పుడు మాట్లాడుకుందామా, విన్నామా? గోంగూర మటన్ చికెన్ కాదు అంటే మా అత్తమ్మ చాలా రోజుల తర్వాత మాతో కమెంట్ అయ్యి వంట చేస్తుంది, గ్రేట్ అసలు. ఇంకో విషయం ఏంటంటే మా అత్తమ్మకి నేను వీడియో తీస్తున్నాను, అదొక హైలైట్ విషయము. సో ఇది ఈ విధంగా అయితే కుకింగ్ అవుతుంది భయ్య, మీరు చూసుకోండి. ఇక మా అత్తమ్మ చేసిందంటే తిరుగు ఉండదు. అత్తమ్మ ఇంకేమని చెప్పాలా? మా అత్తమ్మ వంట బాగా చేస్తుంది, అందుకే మా మామయ్య ఇష్టపడి పెళ్లి చేసుకోండి. కారం, అంజీరు, ధనియాల పొడి, ఇంకా కంప్లీట్గా అల్లం ఎల్లిగడ్డ వేసేసింది. ఇప్పుడు దీని మీద ఇది గోంగూర వేస్తుంది. గోంగూర మటన్ అనేది మా అమ్మమ్మ కంటే చాలా ఇష్టము. సో దాని గురించి ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా అమ్మ ఇక్కడ ఇటు సైడ్, యూ కమ్ దిస్ సైడ్. ఓకే రైట్, స్మైల్. అక్క ఇంకా విశేషాలు ఏంది? మా శాంతక్క నవ్వుతే అంతే. శాంతక్క మా అక్క నేను అనుకుంటా ఏంటంటే మా అక్క మా ఇంటి పక్కనే ఉంటుంది కానీ మా ఇంటికి రాదు, అదేందో బాధ. ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూ ఉంటుంది. చెప్పు. మా అక్క ఎడ చేస్తుంది తెలుసా? జిహెచ్ఎంసీలో చేస్తుంది పని. సో దాని గురించి ఆమె రాదు ఎక్కడికి. మా అన్న జిహెచ్ఎంసీ చేసి శారీలో కంపెనీలో పోయేస్తాడు. ఏడా వస్తాం మేము, మేమే రావాలి, నువ్వు రావు అంతే కదా. ఇక్కడ చూడు తాత, కూర్చో తాత. నీలో ఎంతసేపు నిలబడతావే? కూర్చో కొంతసేపు దా. बोलो काय को भाई कल आता हूँ. అందరూ బాగా స్పీడ్ అయ్యారు పిల్లలందరూ, నేను చెప్తానే ఉన్నా. నిజమా కాదా? ఇగో ఇగో నువ్వు సోలాపూర్ వీడినే ఉంటావు. నువ్వు పెట్టుకున్నావు మాటలు మస్తు మాట్లాడు. ఇక స్నానం చేసుకున్నాం అందరం. నైవేద్యం ఇట్లా హైలైట్, నాకు ఏడా హైలైట్ అనిపించిందంటే పోంగానే కాకులు ఇట్లా ముట్టేసుకున్నాయి. ఇట్లా బల్గం సినిమాలో కాకి అక్కడ ఆగి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది చూడు, సేమ్ యాజ్ డీజ్ ఇట్లా పెట్టి మేము ఇట్లా రిటర్న్ అవుతున్నాం. కాకి వచ్చి తినేసింది,
ఇక మేము వచ్చి స్నానం చేసుకొని ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మేము బయటికి వచ్చినాము. ఎందుకంటే ఇక ఈరోజుతో అంతా క్లియర్ అయిపోయింది. మేము ఈరోజు సాయంత్రం వెళ్తాము, ఏమనుకోకండి. నేనైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం భయ్యా ఉన్నవాస అని చెప్తున్నాను. అందుకే నేను కొద్దిగా లైవ్ పెట్టినా, ఏమైనా లైవ్లో చూడని వాళ్ళకి లైవ్లో చూడండి. ఇక నాకు ఇప్పటివరకు అయితే తెలీదు, కానీ ఇది ఫస్ట్ టైము. సో వరలక్ష్మి నుంచి అయితే నేను ఇలా చూసినాను. అది ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. ఏమనుకోకండి, ఈరోజు వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు, ఓకేనా? మా బచ్చి చేయి ఇరిపిస్తుంది. అమ్మా రండమ్మా, ఇంకా ఒక్కొక్కరు రండి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే తిన్నాము. ఏమో మాట్లాడాలనుకుంటుంది మీతో. ఏమైంది చెప్పు. తాతనా? తాత పడుకుండు. చెప్పు చెప్పు. తాత వస్తాడు. తాత కోసం కలవరిస్తుంది అమ్మ. తాత ఏమో మీద బిల్డింగ్ మీద అనుకోండి. నేను చెప్తానే ఉన్నా. కృష్ణ సిగ్గుపడుతుంది తాతని చూసి. ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం ఎన్నేళ్ళైంది. కొత్త ఫోన్ బాగా వీడియో మా బావ వచ్చిండు ఫ్రెండ్స్. అయితే లైట్ బంద్ చేస్తున్నా, ఏమనుకో బాగా. రైట్.